అండ్ ఆ 21 గ్రామ్ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? నాకు ఆ బార్డర్ లైన్లో ఉన్నాను, నమ్మాలా లేదా అని. సో నాకు ఇలాంటి సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని. ఐ బిలీవ్ అన్నీ మనకు తెలిసినయే వరల్డ్లో ఉంటే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఏదో మనకు తెలియని కూడా కొన్ని ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నిజంగా టీజర్ చూసినప్పుడు నిజంగా చాలా నచ్చింది. నేను నిఖిల్కి మెసేజ్ చేశాను. యాక్చువల్గా నాకు ఆనంద్ గారు అంత పరిచయం లేదు అప్పటికి, బట్ ఐ మెసేజ్ బికాజ్ నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐ రియలీ హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ టు దాట్ ఆల్సో. అండ్ ఎవ్రీవన్ ఆల్ ద థీమ్ అండ్ శేఖర్ చంద్ర గారు నిజంగా మ్యూజిక్ చాలా బాగుంది, అన్ని పాటలు చాలా బాగున్నాయి. అండ్ నందిత వెల్కమ్ టు ది థింగ్. హైబా ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు ఆల్ ద బెస్ట్. ఏదో బలవంతంగా వచ్చి వాళ్ళు అసలు రాకూడదు అనుకున్నాను, కిషోర్ రాకూడదు కానీ బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా సరే నన్ను మాట్లాడమంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అందరూ పొగుడుతూనే సెటైర్లు వేసేస్తున్నాడు అనిపిస్తుంది. అదే సినిమాతో సంబంధం లేని నా మీద కూడా పొగడతా సెటైర్ కలిపేశారు ఆయన. అవును. ఝాన్సీ గారు మీరు నిజంగా బాగున్నారండి. థ్యాంక్స్ కిషోర్. మైక్ తీసేసుకోండి, నిఖిల్ గారు తీసేసుకోండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో నన్ను వదిలేశారు. థ్యాంక్ యూ. ఆయన కూడా అంటే పొగడరా ప్లీజ్. సో యూఆర్ వెరీ బ్యూటిఫుల్. ఆల్రెడీ మీరు ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పి చెప్పారు. అందగాళ్ళు తెలుగులో అందగాళ్ళు అంటారులే బాబు. సుశాంత్ భయ్యా భయ్యా నిజంగా మీరు జమ్ భయ్యా. థ్యాంక్ యూ. నిజంగానా? అవును నిజంగానే నేను జమ్నే. థ్యాంక్స్. అంతే. మా రాజేష్ అదే చెప్పాడు, రాజేష్ గారు ట్రై చేస్తాను. ఇంకా అలాగే ఉన్నాడు మనిషి. ఇంకొక 15 ఏళ్ళైనా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ. లవ్ యూ టూ డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఎక్కువ సినిమా చేసేటప్పుడు చేయాలని చెప్పి సినిమా చేయతాను ఎప్పుడు కూడా. సో దాట్ ఐ రియలీ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు. ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్